మ్యారేజ్ డే జరుపుకుంటూ ఉంటుంది జాను. జై కోసం ఎదురు చూస్తుండగా విశ్వ వెంటనే జానును చూసి, ఇక జై చనిపోయాడు కదా, తెల్ల చీరలో కనబడుతుంది. ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో నిన్నంతసేపు నీకు ఈ గతి పట్టనివ్వను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఈలోపు లోపలికి వెళ్ళిన తర్వాత జై కోసం ఎదురు చూస్తూ ఉంటుంది జాను. వెంటనే మెసేజ్ పెడతాడు, వచ్చేసరికి 2 days పడుతుందని. ఈలోపు చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. అయినా జై సార్ లేడు కదా, ఎలా కేక్ కోయాలని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే జై వస్తాడు కదా. ఆ చూసిన ఇన్సెన్స్ అంటే విశ్వను జాను చూసిన కోపంతో ఒక్కసారిగా ఎమోషనల్ కోపంగా చూస్తూ ఉంటాడు. అంటే నేను లేనని చెప్పేసి వాడితో ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టుగా జై సార్ జానును చూస్తూ ఉంటాడు. జాను సార్ లేకపోతేంటి, ఎలాగో జై వస్తాడు కదా, తర్వాత నువ్వు హ్యాపీగా ఉంటూ. అయినా ఇప్పుడు కేక్ కట్ చేసే మూడు కూడా లేదు, అలా టెన్షన్ పడకు, బాధపడకు, నేనున్నాను కదా అని చెప్పేసి అలా పక్కకు తీసుకెళ్ళి అదే కేక్ దగ్గరికి తీసుకెళ్ళి కేక్ కట్ చేస్తూ ఉంటాడు. అలా కట్ చేసి కేక్ను ఇప్పుడు జై సార్ లేడు కదా, జై సార్ కోసం అని చెప్పేసి కేక్ పక్కన పెడుతున్నాను అని చెప్పేసి కేక్ పక్కన పెడుతుంది. ఈలోపు వెంటనే ఇక సరేరా నీకు జ్యూస్ తీసుకొస్తానని చెప్పేసి కిచెన్లోకి జాను వెళ్తుంది. ఈలోపు వెంటనే ఇంట్లో ల్యాప్టాప్ అంటే సీసీ కెమెరాలు పెట్టిస్తాడు కదా జై, తనకు సపరేట్ రూమ్లో వీళ్ళంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఈలోపు విశ్వ లోపలికి వస్తాడు. జానుకు జై గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక పెళ్లి యానివర్సరీ చూసిన విశ్వ చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. వెంటనే జై సార్ రాలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే వాటర్ తీసుకొస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుంది కదా. వెంటనే మెసేజ్ పెట్టిన తర్వాత సార్ రావట్లేదని చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. సర్లేరా ఇక నేను కేక్ కట్ చేయను, సార్ లేదు కదా అంటుండగా, అదేంటి సార్ లేకుంటేంది, ఇక నేను పక్క నుంచి నువ్వు బాధపడకుండా కేక్ కట్ చేపిస్తాను కదా అని చెప్పేసి వెంటనే కట్ చేపిస్తుండగా ఇదంతా గమనిస్తూ ఉంటాడు జై. ల్యాప్టాప్ నుంచి కేక్ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత జానుకు ఎలాగైనా జై సార్ గురించి చెప్పాలి, నేను ఇలా చూడలేను, ఎందుకంటే జానును తెల్ల చీరలో చూడలేను, తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఈ విధంగా విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే కేక్ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొస్తాననేసరికి జై కిందికి వచ్చి ఆ కేక్ తింటాడు. ఆ కేక్ పట్టుకొని పోయేసరికి వెంటనే వాటర్ తీసుకొచ్చి విశ్వకిస్తుంది. కేకును చూసి అదేంట్లా ప్లేట్లో కేక్ లేదంటుండగా, ఏమో జాను కేక్ ఇంత దాకా ఇక్కడ ఉంది కదా, సార్కి కట్ చేసి పెట్టాను కదా అని చెప్పేసి అంటుండగా వెంటనే సర్లే ఆ కేకు పిల్లి ఇట్లా తిందేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరోవైపు సార్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సార్ లేకపోతే చాలా మూడీ అయిపోయాడా, సర్లేరా ఇక చాలా నర్వస్గా ఉందని చెప్పేసి 1 minute అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తూ ఉంటుంది. మరోవైపు జై సార్ గురించి జానుకు చెప్పాలే, లేకుంటే జై సారు 2 days తర్వాత వస్తాడని చెప్పేసి నేను అబద్ధం ఆడాను కదా, తను ప్రమాదంలో చనిపోయాడని చెప్పాలి అని చెప్పేసి విధంగా విశ్వ ఆలోచిస్తుండగా వెంటనే జై వచ్చి జై ఫోటోని నేలకు కొడతాడు. అది పగిలిపోతుంది. కిందికి వచ్చిన జాను ఫోటో చూసి షాక్లో ఉండిపోతుంది. ఏంటిరా ఫోటో పగలవేంటి సార్ది అని అంటుండగా, ఏమో తెలియదు, ఇలా సడన్గా ఫోటో పగలడం ఏంటి, అదేరా నిన్ను అడుగుతున్నాను, హఠాత్తుగా ఫోటో పగలడం ఏంటి, గాలి ఇట్లా వచ్చిందేమో. అవును ఇందాక నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, గాలి ఎలా వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అదే నాకు అర్థం కావట్లేదు, ఇదే మీ మధ్యలో చిచ్చు పెట్టి ఖచ్చితంగా మీ ఇద్దరిని దూరం చేయడానికి, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎప్పటికీ దూరం చేయలేని పరిస్థితులు, ఒక్కొక్కటి ఖచ్చితంగా నువ్వంటే అసహ్యపడేలా జానును చేస్తా, విశ్వ అంటే ఒళ్ళంత మండేలా నీ మొహం చూడకుండా చేయడానికేరా నేను ఇలాంటి ప్లాన్ చేసింది. ఇక ఇది ఇలా అయితే నేరుగా అయితే కుదరదు, ఖచ్చితంగా నీ మీద ద్వేషంతో నిండేలా నేను జానును తయారు చేస్తానా అని విధంగా జై అనుకుంటూ ఉంటాడు. జై ల్యాప్టాప్లా వీళ్ళు చేసేసి మాట్లాడేది అన్నీ వింటూ ఉంటాడు. వెంటనే సర్లే చాలా టైర్డ్ అండ్రా అంటుండగా, జాను నీతో ఒక విషయం చెప్పాలి,
ఏంటిరా అంటే జై సార్ గురించి చెప్పాలి. జై సారా? జై సారు చెప్పాను కదా 2 డేస్ అవుతుందట. అయినా నువ్వు ఒక్కదాన్ని పడుకుంటావు కదా, నేను ఇక్కడే పడుకుంటాను. వద్దురా, ఆల్రెడీ నేను ఒక్కదాన్ని పడుకుంటాను, నాకు అలవాటే అని చెప్పేసి అంటూ ఉండగా, లేదు జాను, నేను ఇలా వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంత పెద్దింట్లో పడుకోవడం చాలా ప్రమాదం అని చెప్పేసేసరికి ఇక జై ల్యాప్టాప్లో చూస్తూ, అరే నువ్వు ఇక్కడ పడుకుంటే ఈరోజు నిజంగానే నేను చంపేస్తానరా అని ఈ విధంగా అనుకుంటుండగా, మరోవైపు కనిష్క వెంటనే, మావయ్య ఎలాగైనా సరే కీర్తికి పెళ్లి చేయాలి. హర్షకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించి కార్డు కొట్టించి సింపుల్గా చేస్తే సరిపోతుంది. ఈ తులసి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి ఇక హరీష్కి ఖచ్చితంగా మనసు చెక్కొట్టి కీర్తిని తీసుకెళ్లేదాకా చేస్తుంది. అయినా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చావు కదమ్మా, నమ్మకు మావయ్య, ఆ తులసిని నమ్మకు. ఏదో ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా కీర్తిని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ చేస్తుంది. వెంటనే ముహూర్తాలు పంతులు గారిని పిలిపించి పెట్టియండి. నువ్వు కూడా చెప్పింది కరెక్ట్ అమ్మా. వెంటనే నేను కీర్తి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను చెప్పేసి వెంటనే కాల్ చేసి చెప్తానని హర్ష వాళ్ళకి కుటుంబానికి కాల్ చేసి చెప్తారు. ముహూర్తాలు కూడా పంతులు గారిని పిలిపించి పెట్టేసుకుంటారు. ఈలోపు మండపం ప్రతి ఒక్కటి దగ్గరుండి బసవరాజు అన్నీ అరేంజ్ చేస్తుండగా తులసి కంగారు పడిపోతూ సిద్ధుతో అంటూ ఉంటుంది, ఇదేంటండి హఠాత్తుగా మావయ్య ఇలాంటి నిర్ణయం తీసుకొని వదినకున్ను హర్షకు పెళ్లి చేస్తానని నిర్ణయించుకోవడం ఏంటి? ఇప్పుడు ఆ పెళ్లి ఆపే ప్రసక్తే లేదా? ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు కదా, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలండి. ఒకవేళ పెళ్లి జరిగితే అన్నయ్య వదిన జీవితం ఇక ఏం చేయలేని పరిస్థితి అయిపోతాం అని అంటుండగా వెంటనే పెళ్లి మంత్రాలు ఫిక్స్ ప్రతి ఒక్కటి ఆర్భటంగా జరుగుతూ ఉంటాయి. ఇక వెంటనే తులసికి బసవరాజు వార్నింగ్ ఇస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మండపంలో ఉండకూడదు. ఒకవేళ మండపం దగ్గరికి వస్తే ఈ పెళ్ళి జరిగిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని వార్నింగ్ ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటుంది. ఈలోపు కీర్తి పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. మండపం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి ఆ కుటుంబం వస్తుండగా ఇక్కడ శ్రీనయ్య వాళ్ళ కుటుంబానికి తెలిసిపోతుంది కీర్తి హర్షను పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిపోయిన తర్వాత హరీష్ మాత్రం చాలా భయపడుతూ కంగారు పడిపోతూ ఉంటాడు. హరీష్ వెంటనే సిద్ధుకు ఫోన్ చేసి, ఎలాగైనా సరే బావా, ఖచ్చితంగా ఇక కీర్తి లేకుంటే నేను బ్రతకలేనని చెప్పేసి అంటుండగా, బావ నేను చెప్తున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగదు, కీర్తి నీ భార్యే ఆ ఇంటి కోడలే అని చెప్పేసి మాట ఇస్తూ ఉంటాడు. ఇక కీర్తి మాత్రం మండపం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కనిష్క మాత్రం పెళ్లి జరిగిపోతుంది. తులసి ఆడిన నాటకానికి తెర తీసినట్టుగా తన గోతిలో తనే పడ్డదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక హర్ష కుటుంబం మండపం దగ్గరకు వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటారు. మరి పెళ్లి జరుగుతుందా, తులసి అడ్డుకుంటుందా, సిద్ధు కలిసి మళ్ళీ కీర్తి హరీష్తో వెళ్ళిపోతుందా అనేది వీళ్ళు తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి.